తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ మండల నాయకుల సమక్షంలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ నేతలను కార్యకర్తలను అందరితో ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు మోహిత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ముందుగా పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మీకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మేము ఘనంగా చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించి ఇంత ఘనంగా నాన్నగారి పుట్టినరోజు వేడుకలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా. ఎందుకంటే వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నా, ఇంత కష్టపెడతా ఉన్నా, ఇంత బాధ పెడతా ఉన్నా మా కుటుంబాన్ని కావచ్చు, అందరినీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ అంటే ఒక సిట్ ఏదో ఒకటి, ఇప్పటికీ నాకు తెలిసి 4 సిట్లు ఉన్నాయి. ఈ విధంగా వైఎస్ఆర్సీపీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు రెడీ చేసి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా వేధించడం నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల్లో చాలా ఉంటాయి, వాళ్ళు విమర్శిస్తారు, మేము విమర్శిస్తాము, తప్పుల్ని ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అక్రమంగా అరెస్ట్ చేయడము, అక్రమంగా ఇబ్బంది పెట్టడము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాను. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈరోజు మా క్యాడర్ అందరూ కూడా, మా కార్యకర్తలు నాయకులందరూ కూడా మేము మీ వెనకాల ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ముందుకు పోండి అని చెప్పి మమ్మల్ని పుష్ చేస్తా మేమందరం గట్టిగా ఉంటామని చెప్పి ఇంకా మాకు ఒక ఉత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందని కూడా ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కష్ట సమయాల్లో గట్టిగా నిలబడిన మా ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈరోజు పాకాల మండలంలో ఒక 10 మంది వాలంటీర్లు పెద్దలు హేమ అక్క ద్వారా మిగతా అందరూ కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పార్టీకి అండదండగా ఉంటాము. ఈ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కూడా ఏమాత్రం మాకు, మా ప్రజలందరికీ కూడా మంచి జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు వాళ్ళ వాయిస్ ఈరోజు వినిపించి కండువా మేము కప్పుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు ధైర్యంగా వచ్చిన ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఇంకొక 3 ఏళ్ళు మన ఓపిక పడితే మన జగనన్న మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాజన్న పాలన తెస్తాడని చెప్పి